ఏది చేయడు. కానీ ఇప్పుడు ఏడాది కాలంలో అమరావతిని పట్టాలెక్కించాను, అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాను, ఎక్కడండి 30,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు కూడా పిలిచాను, ఇవన్నీ చెప్తున్నారు కదా అమరావతి. అవును, టెండర్స్ పిలిచారండి. నేను ఇదే అమరావతిలో మీకు బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కోసం టెండర్స్ పిలిచి 10,065 రూపాయలు ఎంతో స్క్వేర్ ఫీట్కి పిలిచారండి టెండర్. అంటే అక్కడ 1,800 నుంచి 2,500 లోపు అవుతుంది కన్స్ట్రక్షన్ కాస్ట్. అక్కడ ఇసుక కూడా ఫ్రీ. అటువంటి దాంట్లో మళ్ళీ హై రేంజ్డ్ బిల్డింగ్ అంటే ఇంకా తక్కువ అవుద్ది. అయినా సరే 10,000 చిల్లరి అడ్డంగా దోసేసుకుంటానికి అది టెండర్లు పిలిచారు. ఏదైతే మన హైవే నేషనల్ రోడ్లు మనకి కిలోమీటర్కి 20 కోట్లు అవుద్ది. 60 కోట్ల చిల్లరకి టెండర్ పిలిచాడు ఆయన అక్కడ. కిలోమీటర్కి 60 కోట్లు. ఎస్, అదే నేషనల్ హైవే రోడ్లు మామూలుగా కేంద్ర గవర్నమెంట్ పిలిచే రోడ్లు సేమ్ ఆయన ఏదైతే పిలిచాడో అది కిలోమీటర్కి 20 కోట్లు. ఈయన 60 కోట్లు చిల్లరే. చూసుకోండి మీ టెండర్లో. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము రీటెండరింగ్ పెట్టి ఒక జడ్జిని పెట్టి దాంట్లో వాళ్ళ మొత్తం ద్వారా చేస్తే ఇవన్నీ ఎత్తేసారు ఆయన. వాళ్ళు డైరెక్ట్ ఎవరు ఆయన మనుషులు వాళ్ళకి పట్టించుకోవటమే. ఎవరిని వేస్తే వాళ్ళకి క్వాలిఫికేషన్ లేదని చెప్పి కట్ చేయటమే. వాళ్ళు అనుకున్న మనుషులకి ఇచ్చుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాని మీద నేను మాట్లాడాను కూడా. నేను మా సాక్షి మొత్తం ఆల్ టీవీలో మా తాడేపల్లి నుంచి మాట్లాడటం జరిగింది. ప్రతి దాని మీద మాట్లాడటం జరిగింది. అమరావతి పనులు అయితే అవుతున్నాయి కదా సార్. ఏం పనులు అవుతున్నాయి? వాటర్ తోడారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ వాటర్ వచ్చేసింది. మళ్ళీ వాటర్ తోడాలి. ఇదే పని ఉంది ప్రస్తుతానికి. అమరావతి నిర్మాణం జరగదా? నేను జరగాలని కోరుకుంటున్నాను, కానీ జరిగేలా ఉండే అక్కడ కల్పించాలంటున్నాను. దేవుడు కల్పించాలి, మానవులతో అయ్యేది కాదు సార్. 36,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచారు, పనులు మొదలు పెట్టబోతున్నారు. అవునండి, మీరే ఇల్లు కట్టుకుంటున్నారండి. ఒక చెరువు పక్కన మీరు ఇల్లు కడదాం అనుకున్నారు, అది వాటర్ వచ్చేసి లీక్ అయిపోతా ఉంది. ఆ వాటర్ తోడుకుంటా ఉంటారు, ఇల్లు కడతారా మీరు? ఎప్పుడు పునాదులు తీసినా నీళ్లు వచ్చేస్తున్నాయి. ఈ సముద్రాల్లోనే నదుల్లోనే కడుతున్నాం కదా, ఇంటి పక్కన చెరువు. మరి ఇది ఎందుకు అవుతలేదండి? మరి మీకే తెలియాలి. మీరే మీ అవసరమైతే మీ వాళ్ళని వెళ్ళా రమ్మనండి, ఒక టీం వెళ్ళి చూసి రమ్మనండి ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నారు. సరే, ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ లో అసలు రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేసింది గత ప్రభుత్వం. మేము వచ్చిన తర్వాత స్వేచ్ఛనిచ్చాం, ప్రశాంతతనిచ్చాం అని చెప్తుంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటేసిన వాళ్ళకి ఈయన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని, అందరికీ చెయ్యండి, ఏ ఒక్కడికి ఆపకూడదని. ఇవాళ తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ పథకాలు వచ్చినాయి, తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ ఇళ్ల సైట్లు వచ్చినాయి, తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ ఇళ్ళు వచ్చినాయి. ఇవాళ వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు, ఏంటి మాకు ఈ పథకాలు లేవు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని చెప్పి దానికన్నా ఎక్కువ ఇచ్చేస్తారని చెప్తే ఇవాళ మా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ లేవు, అమ్మఒడి లేదు, విద్యాదేవం లేవు, వసతిదేవం లేవు, రైతు భరోసా లేదు, ఏమీ లేవు. అన్ని మాయ చెప్తున్నాం. మేము ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళాం, ఎలా తిరగం? ఎమ్మెల్యేలే చెప్తున్నారు, ఆయన్నే డైరెక్ట్ అడుగుతున్నారు. మేము ఇలా గడప గడపకి తిరగాలని చెప్పి అంటున్నాడు. ఏమని తిరుగుతాం? మేము ఏం చేసామని తిరుగుతాం, ఏం చెప్పాలి? ఇవాళ మేము సెంటు భూమిలో సమాధి కూడా రాదు, సెంటు నరిస్తాము. 3 సెంట్లు గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం, 2 సెంట్లు ఏమో టౌన్లో ఇస్తాం అన్నారు. అది కూడా లేదు, చెప్పింది ఒకటి లేదు. ఎన్నో చెప్పారు, 165 వాగ్దానాలు చేశారు, ఒక్కడ కూడా కొనసాగించే పరిస్థితులు లేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి కూడా చేయట్లేదు ఆయన. సూపర్ 6 పక్కన పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కంటిన్యూ చేశారో అది కంటిన్యూ అవుతలే. ఒక్క పెన్షన్ మాత్రం 1000 రూపాయలు పెంచారు, కానీ 4 లక్షల మంది తగ్గిస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో స్వేచ్ఛ లేదా? కేసులు? అవునండి, గతంలో మేము ఏమి వేధించామో అందరికీ తెలుసు. మాకు అన్ని ఇప్పుడు నేర్పుతున్నారు. ఇవాళ రోజు కొట్లాటలు, నరకటాలు, కొట్టాలు, కేసులు, అరెస్టులు. ఐపీఎస్ అధికారులు మేము ఎప్పుడైనా అరెస్ట్ చేసామా? చెప్పండి. ఏదించటం అంటే వీళ్ళు ఎదించటం లేదా? ఇవాళ ఇంతకుముందు ఏదించలేదా? మేమేం వేధించలే, వాళ్ళు వేధించారని అనుకుంటున్నారు అంతే.